పూరా లోకల్. నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో కూడా మీ పేరు ఎప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు కూడా నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ ఉండే యంగ్ ఇండియా అని, దానికి మేము 20 లక్షలు చెక్ ఇస్తే నాకు ఈడికి పిలిపించి నానా తిట్లు తిట్టిరు, ఇబ్బంది పెట్టిరు మిమ్మల్ని. కాంగ్రెస్ వాళ్ళనే అట్లా టార్చర్. నేషనల్ పాలిటిక్స్ లో మీకు చాలా మంది అక్కడ నాయకులు తెలుసు, మీకు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, అలాగే ములాయం సింగ్ యాదవ్. మరి ఈ టికెట్ విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నాని సొంతం అంత దాకా అవసరం లేదు. ఈ ఒక్క టికెట్ ఉంది. రాహుల్ గాంధీ, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, వీళ్ళు సరిపోతారు. అంతా అవసరం అంటే అందరికంగా ముఖ్యంగా మీ బాబు రాజ్యసభ సభ్యుడు, మీ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఎప్పుడు పక్కనే ఉంటారు. ముఖ్యమంత్రి కూడా మీ బాబు అంటే చాలా ఇష్టం. మరి ముఖ్యమంత్రి అయినాక కాదు, మాకు ఆయనతో ముఖ్యమంత్రి అయినాక కాదు, రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి కాకముందు మాకు అంత దగ్గర, అయినాక అందరు చాలా మంది వస్తారు. కాకముందు మేము దగ్గర ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదంతో ముందుకెళ్తుంది, మీరు కూడా బీసీఏ. రాహుల్ గాంధీ చేసింది కదమ్మా పాదయాత్ర తిరిగి జిత్నా జిస్కా ఆబాదీ ఉత్నా హిస్సేదారి అని, కామారెడ్డి డిక్లరేషన్ 42% కులగణన చేసిరు, కులగణన చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసిరు, అన్నీ చేసింది రేవంత్ రెడ్డి గారే కదా. ఢిల్లీలో కూడా ఓబీసీ మీటింగ్ పెట్టి అక్కడ ధర్మ చేసింది జంతర్ మంతర్లా. అవునా కదా? అక్కడ మీరు అంటే ఈ టికెట్ విషయం వచ్చినప్పటి నుంచే బీసీల గురించి మాట్లాడుతున్నారని బయట చర్చ నడుస్తుంది. అంతకుముందు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏం బీసీ అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించి, నా పేరే బీసీలా ఉన్నాక ఇంకా మాట్లాడేది. అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది, న్యాయం చెప్తున్నా. ఢిల్లీకి పోయినాం, అన్ని పోయినా అన్ని చెప్తున్నాను. కూర దీన్ని బొక్కల మీద వేసుకొని తిరుగుతాం బీసీ కానీ చేసేదేమో చెప్పజాలో అన్ని చెప్తున్నాను. టికెట్ వస్తే వచ్చేదానికి దీనికి సంబంధం. ఓకే, అది వేరే ఇది వేరే అంటారు. బీసీ నినాదం ప్రభుత్వమే తీసుకుంది కదా, రాహుల్ గాంధీ గారే తీసుకురా. ఇంకా నేనేం చెప్పాలి? చెప్పాల్సిన అవసరం లేదంటే ఏమన్నా బీసీ ఆల్రెడీ కేంద్రమే నాయకత్వమే తీసుకుంది కదా. బీసీలకు అన్ని జిల్లాలు దేశంలోనే కావాలంటుంది కదా. టికెట్ కోసం నేనెందుకంట? సార్, మీ సామాజిక వర్గం నుంచి తెలంగాణ క్యాబినెట్ లో ఒక్కరు కూడా లేరు, కారణం ఏంటి? కారణం లేదనే కావాలి అంటున్నాం కదా. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే అయితే ఇస్తారు కదా, ఎమ్మెల్యే అయితేనే మంత్రి పదవి తీసుకోగలుగుతారు. అందుకోసం కాంటాక్ట్ చేసి ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఎవరైతే గెలుస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్ లో వాళ్ళకి మినిస్టర్ గా అవకాశం వస్తుందని అంటున్నారు. వస్తుంది, ఉంటుంది. సిటీలో ఒక మంత్రి లేదా ఇవ్వాలి, ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. అట్లా రాహుల్ గాంధీ కూడా, రాహుల్ గాంధీ ఉండాలి కదా. అవునవును. సిటీ నుంచి క్యాబినెట్ లో మినిస్టర్స్ కి చోటు లేకపోవడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడే చెప్తున్నా కదా, ఎమ్మెల్సీ ఉండాలి. అవునవును, అంటే ఇప్పుడు కారణం కదా. ఇంకేం